ఒక సామాజిక వర్గంలో అత్యున్నత స్థాయికి ఎదిగిన వారు అదే వర్గంలో కింది స్థాయి వారి అభివృద్ధికి పాటుపడితే సమాజం ఎంతో ఉన్నతంగా అభివృద్ధి చెందుతుందని జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం విజయనగరం జిల్లా కేంద్రంలోని రామవరం రోడ్డు ప్రైవేట్ లేఅవుట్ నందు జరిగిన తూర్పు కార్పు ఆత్మీయ కలయిక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్న శ్రీని మాట్లాడుతూ ఈ సామాజిక వర్గంలో రాజకీయంగా గాని ఇతర రంగాల్లో గాని ఉన్నత స్థాయికి ఎదిగిన వారందరూ సామాజిక వర్గంలో కింది స్థాయి వారిని ప్రోత్సహించి వారి ఉన్నత స్థాయికి తీసుకువచ్చేందుకు కృషి చేయాలన్నారు. తామంతా పెద్దలు బొత్స సత్యనారాయణ ఆదేశాల మేరకు అనేక సందర్భాల్లో చాలా మందికి తమ సహాయ సహకారాలను అందించామన్నారు. ఇకపై కూడా తూర్పు కాపు సంఘానికి చెందిన పెద్దల సూచనల మేరకు మరింత ప్రోత్సాహం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. గొప్ప వ్యక్తులు కానీ లేదు మనలో ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళు కానీ అందరినీ కూడా సత్కరించుకోవడం ప్రతి సంవత్సరం ఆనవాయితీగా మన సంఘ పెద్దలు చేస్తూ ఉన్నారు. చాలా మంచి విషయం. ప్రజాప్రతినిధులుగా రాజకీయాలు ఉన్న వాళ్ళు మేము కానీ లేదు మన సామాజిక ఉన్నతమైన వర్గాల్లో ఉన్నతమైన స్థానాలు ఉన్న వాళ్ళు కానీ ఎప్పుడూ కూడా ఉన్నతమైన వాడు లేని వాడిని మేరకు తీసుకొస్తూ ఎప్పుడు వారికి సహాయ సహకారాలు అందించడమే లక్ష్యంగా ముందుకెళ్లాలని సామాజిక వర్గాన్ని నేను నమ్ముతా ఉన్నాను. మరి ఆ దిశగానే అనేక సందర్భాల్లో మరి పెద్దలు సత్యబాబు గారి నాయకత్వం మేమందరం కూడా వారి అడుగుజాడల్లో ముందుకు పోతూ ఉంటేప్పుడు వారితో పాటు మేమందరం కూడా నేర్చుకున్నది ఎప్పుడు కూడా ఉన్నతమైన స్థానాలకు పోతున్నప్పుడు మాకు అవకాశం వచ్చినప్పుడు ఎవరైనా మా దగ్గరికి ఉన్నతమైన అవకాశాలు కావాలనుకునే వాళ్ళకి తప్పకుండా వాళ్ళకి అవకాశాలు కల్పించి వాళ్ళ మేరకు తీసుకెళ్ళడమే ఒక సామాజిక లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నాం. మరి అదే విధానాన్ని ఎప్పుడు కొనసాగిస్తూ ఉంటాం, ఎప్పుడు కొనసాగుతూ ఉంటాం. నేను కూడా వేదిక మీద ఉన్న వాళ్ళకి కానీ పెద్దలకు కానీ ముందున్న వాళ్ళకి కానీ చెప్తా ఉంటాం. ఎప్పుడు మీకు ఏ అవకాశం వచ్చినా మా దగ్గర ఉన్న దాంట్లో తప్పకుండా ఉన్నతమైన స్థానాలకు కానీ మాకున్న అవకాశాలు మీకు సహాయ సహకారాలు అందించడంలో కానీ లేదు సంఘ పెద్దలు ఏం దృష్టికి తీసుకొచ్చినా మరి సహాయ సహకారాలు అందించడంలో కానీ ఎప్పుడు ముందుంటామని చెప్పి మరొకసారి కోరుకుంటూ మరి ఎప్పుడు కూడా ఇలాగే ప్రతి సంవత్సరం కూడా ఇంత పెద్ద ఎత్తున అందరూ హాజరు కావడం, అందరూ ఒక లక్ష్యంగా పనిచేయడం, వారందరూ కూడా ఒక ఉన్నతమైన స్థానానికి మన సామాజిక వర్గం ముందుకు తీసుకెళ్ళాలి. మన సామాజిక వర్గం ఎప్పుడు కూడా మరి అందరిలో కొల్లా మిన్నగా ఉండాలని మనం కోరుకోవడం తప్పు కాదు. మరి దానికి అనుగుణంగా ఎవరైనా ఉన్నతమైన స్థానాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా లేని వాడికి అవకాశం కల్పించే విధంగా ముందుకు పోవాలని చెప్పి నేను కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.